రైట్. ఇక తెలంగాణ సచివాలయం దగ్గరనైతే టెన్షన్ వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ తెలంగాణ సచివాలయం దగ్గర సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? యశాలిని, తెలంగాణ సచివాలయం వద్ద ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు సచివాలయం ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటు ఈరోజు సచివాలయ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. వెంటనే ఆ యొక్క వేలాన్ని ఆపాలి, ఆ భూముల వేలాన్ని ఆపాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ దీనికి సంబంధించి సెక్రటేరియట్కి వస్తారని చెప్పేసి ముందస్తు సమాచారంతో పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం ఒకసారి చూడొచ్చు, ఇక్కడ సెక్రటేరియట్ దగ్గర ఇక్కడ ఇప్పటికే ఇక్కడ 3 అంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్కు ఉన్నటువంటి 4 గేట్ల వద్ద కూడా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ భద్రత అయితే పటిష్టం చేశారు. ప్రతి వచ్చే వెహికల్స్, ఇక్కడికి వచ్చే వాహనాలు ఏవైతే ఉంటాయో ఈ రూట్లో వచ్చే వెహికల్స్ అన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ తనిఖీ చేసిన తర్వాతనే ఇక్కడ లోపలికి పంపడం కానీ ఈ సెక్రటేరియట్ రూట్లో వచ్చే వాహనాలను కానీ అనుమతిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పటికే విద్యార్థులపై ఏదైతే హెచ్సియులో లాఠీ చార్జ్ జరిగిందో ఆ లాఠీ చార్జ్ నిరసనకు కూడా విద్యార్థులు ఇప్పటికే ప్రభుత్వంపై మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో ఇటీవల సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు కానివచ్చు, నిరసనలు కానివచ్చు, వాటికి అనుమతి లేదు అని చెప్పేసి ఏదైతే పోలీసులు ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగిందో, అక్కడ అధికారులు సర్క్యులర్ జారీ చేయడం జరిగిందో దానిపై కూడా విద్యార్థి సంఘాలు మండిపడతా ఉన్నాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థి సంఘాలు ఇటు పీడిఎస్సీ కావచ్చు, అదేవిధంగా ఇటు ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఇతర విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు సచివాలయ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఈ సచివాలయ ముట్టడి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అయితే అప్రమత్తం కావడం జరిగింది. భారీ ఎత్తున ఇక్కడ పోలీసులు అయితే ఇక్కడ ముందస్తుగా మోహరించడం జరిగింది. ఇక్కడ సెక్రటేరియట్ నలువైపులా కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకంగా బార్గేట్లను ఏర్పాటు చేశారు. మరొక వైపు ఇక్కడ ఎవరిని కూడా ఇటు నడకదారిన వస్తా ఉన్నా, ఇతర వెహికల్స్ ద్వారా వస్తా ఉన్నా కూడా ప్రత్యేకంగా చెక్ చేసిన తర్వాతనే ఇక్కడికి సెక్రటేరియట్ నలువైపులా కూడా ఈ రోడ్లను కూడా పోలీసులు అయితే తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఎవరు అనుమానాస్పదంగా కనపడ్డా కూడా వారిని ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటు ఏ క్షణానైనా ఇటు విద్యార్థులు రావచ్చు అనే ఉద్దేశంతో ఇటు పోలీసులు అయితే ఇప్పటికే ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ పోలీసు వాహనాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఎప్పుడొచ్చినా కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేసి తీసుకెళ్లడానికి కూడా ఇక్కడ పోలీసులు అయితే సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటు సెక్రటేరియట్ 4 వైపులో కూడా 4 గేట్ల వైపు 4 వైపులో కూడా ఇక్కడ పోలీసులు అయితే ఇక్కడ ముమ్మరంగా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనం గతంలో చూసాము, గ్రూప్ 1కు సంబంధించి ఏదైతే పరీక్ష వాయిదా వేయాలని చెప్పేసి గతంలో ఏదైతే సెక్రటేరియట్ ముట్టడి జరిగిందో అప్పుడు కూడా పోలీసులు ఊహించలేదు. గతంలో ఒక్కసారిగా